డైరెక్టర్ గారి గురించి ఒకటి చెప్పాలి. విజయ్ గారు ఇస్ మోస్ట్ కాన్ఫిడెంట్, మోస్ట్ హార్డ్ వర్కింగ్, మోస్ట్ మనసు పెట్టి డెడికేటెడ్గా ఒక అబద్ధాలు చెప్పకుండా 10 మందికి సేవ చేసుకుంటూ బ్రతికేదే మా డైరెక్టర్ గారు అండ్ హిస్ టీమ్. ఇప్పుడు మా డైరెక్టర్ గారిని ఎప్పుడో ఎవరో ఏదో పోస్ట్ పెట్టారో పెట్టలేదో తెలియదు, హ్యాక్ అయింది అంటున్నారు. సో అలాంటిది ఒక ట్రెండ్ది తీసుకొచ్చి దాన్ని ఒక ట్యాగ్ చేసి ఇంతమంది కష్టపడిన సినిమాని ఆ పోస్ట్ నిజమో కాదో తెలియదు, ఆ తెలియని కూడా ఆయన అలా ట్యాగ్ చేసి ఆయన పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి వీరాభిమాని అండి. ఆయన కానీ అనిల్ రావుపూడి గారు కానీ, రేపు అనిల్ రావుపూడి గారి సినిమా తీస్తున్నారు, చూడండి ఏ రేంజ్లో తీస్తున్నారు, నాకు తెలిసి ఎంత బాగా తీస్తున్నారు. మాకు ఒక ఫ్యాన్ బాయ్ ఆయన హీరోతో సినిమా తీస్తే ఎంత బాగా వస్తుందో మనకు తెలుసు. అలాగే ఆయనకి ప్రేమ లేకపోయింటే ఒక 2 సూపర్ హిట్లు ఇచ్చి 3వ సినిమా ఇంత పెద్ద సినిమా చేసే టైంలో ఆయన వెళ్ళి ఉస్తాద్ భగత్ సింగ్ ని 2nd యూనిట్ డైరెక్ట్ గా చేస్తాను, నాకు ఒక్క సీన్ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయని అని ఆయన డబ్బు కోసం చేయలేదు, ఏదో ఒక పేరు వచ్చేయాలని చేయలేదు. అది ఒక ప్యూర్ ప్యాషన్ అండి. ఏమంటే నేను ఒకటే చెప్తాను, ఆయన మెగా ఫ్యాన్స్ లో ఒకరు, అండ్ అది నేను గర్వంగా చెప్తాను ఆయన గురించి. ఈరోజు ఒకరిని అభిమానించి ప్రేమించి జీవితాంతా ఆరాధించి అందరూ ఒక గ్యాంగ్ గా ఉన్నప్పుడు సడన్ గా అందరు తిరగబడి అందరు నిన్ను ఒక్కడిని చేసి అన్ని తప్పుడు మాటలు చెప్తుంటే నీ గురించి అది ఎంత కష్టమేస్తుందో, ఎంత ఒక మనిషి క్షీణించిపోతాడో అది పడేవాడిని నాకు తెలుసండి. ఈ రోజు డైరెక్టర్ గారిది కూడా అదే పరిస్థితి నాకు తెలుసు. గత 2 రోజులుగా ఇంక ఎవరైనా పట్టించుకున్నాడు, ఆయన డోంట్ కేర్ అనే వ్యక్తి. ఆయన సొంత కుటుంబం అనే మెగా ఫ్యాన్స్ ఆయన మీద అంటుంటే ఆయన అలా డల్గా అయిపోతే నేను అది చూడలేకపోతున్నాను. డైరెక్టర్ గారు మీది మంచి మనసు, మీరేంటో మా అందరికీ తెలుసు.